హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి చక్కటి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ప్లాంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే పిచ్చా ఇష్టం అనమాట. దానిని నేను రీపాటింగ్ ఎలా చేసుకున్నాను, ఇంకా కొత్త ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ మీకైతే షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదండి, అది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మనం నార్మల్గా ఎప్పుడన్నా ఆకలి వేస్తుంది అన్నప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పానీపూరితో పాటు ఎప్పుడన్నా తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇంకా పొద్దున్న లెగ్గానే క్లీనింగ్ మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చక్కని మెలుకుడు ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి 7 చుక్కలు అనమాట. చాలా ఈజీ అండి, చూస్తుంటేనే ఈజీ అనిపిస్తుంది కదా, అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ముగ్గులు రానోళ్ళు కూడా ఈ ముగ్గు చాలా ఈజీగా వేసేయచ్చు. ఒక్కసారి నార్మల్గా మనం బుక్లో వేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా ముగ్గు వేసేయచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఈ ముగ్గులన్నీ నేనైతే మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. మెలుకుళ్ళు ముగ్గులు ఎక్కువ నేను హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తాం కదా, అక్కడైతే మా అమ్మమ్మ అయితే వేసేది. అక్కడైతే చూసైతే నేర్చుకున్నానండి. నా మ్యారేజ్కి అయితే మేమైతే ఇల్లంతా పెయింటింగ్లతో నింపేసామన్నమాట. అప్పుడైతే మా అమ్మమ్మ దగ్గర ఇంకా ఎక్కువ మెలుకుళ్ళ ముగ్గులు అనేవి నేర్చుకున్నాను. ఎందుకంటే మాది 2 పర్సన్స్ హౌస్ అనమాట. పైన వచ్చేసి హౌస్, కింద వచ్చేసి షాప్ అనమాట. అయితే కింద అంతా మెలుకుళ్ళ ముగ్గులే, పైన వచ్చేసి నా క్రియేటివిటీ అనేది చూపించాను. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నార్మల్గా ముగ్గులన్నీ ఒక్కసారి మీకైతే వీడియో తీసి పెడతానండి. ఎన్ని మెలుకుళ్ళ ముగ్గులు వేసామంటే చాలా వేసాము. మ్యాక్సిమం ఇప్పుడైతే పోయే ఉంటాయి, కానీ మ్యాక్సిమం మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ఇక్కడైతే క్యారేజ్కి ఇంకా టిఫిన్కి రెండిట్లు వచ్చేసే విధంగా ఎగ్ రైస్ అనేది చేసేస్తున్నాను. క్యారేజ్ అయితే మా హస్బెండ్ ఒకలే పట్టుకెళ్తారు, మా పాప వచ్చేసి ఫ్రూట్స్ పెడతాను కదండి, ఇంకా ఆమెకైతే ఎగ్ రైస్ అయితే ఇప్పుడు టిఫిన్ కింద పెట్టేస్తాను అనమాట. ఇంకా అందరం అదే తినేస్తాము. ముందుగా ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, నేనైతే క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి, బీన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక ఉప్పు అంటే మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు ఇంకా కారం కూడా వేసేసుకొని బాగా కలిసిపోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసేసుకోవడమే. నేనైతే ఒక 3 ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకున్నానండి. సరిపోతుందండి మాకైతే 3 ఎగ్స్. ఇంకా క్యారేజ్లోకి ఇంకా టిఫిన్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎగ్స్ బీట్ చేసేసిన వెంటనే మనం ఇలాగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాం అనుకోండి, అది కొంచెం గట్టిగా అవి చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం వెంటనే కలిపేసామనుకోండి ఇలాగా పొడి పొడిగా రాదనమాట. ఒక్కసారి మనం లిడ్ పెట్టుకొని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కలిపితే ముద్ద ముద్దగా కాకుండా కొంచెం బాగుంటుందన్నమాట. ఇంకా ఎంత రైస్ క్వాంటిటీ కావాలో అంత రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అయినా సరే మిక్స్ చేసుకుంటే మొత్తం అన్నానికి మసాలా అంతా పట్టాలి కదా, అందుకని అనమాట. ఒక 5 మినిట్స్ అయినా సరే నేను ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను. ముందైతే సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే లిడ్ క్లోజ్ చేసేసి ఇంక మిక్స్ చేసుకోవడమే. ఈ విధంగా ఎగ్ రైస్ అనేది కంప్లీట్ అయ్యిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అయితే ముందుగా చెప్పాను కదా ప్లాంట్స్ కేరింగ్, ఇంకా కొత్త ప్లాంట్స్ అయితే తీసుకున్నానని, అవైతే చూపించేస్తున్నానండి. కొత్త ప్లాంట్ అంటే ఏమీ లేదనమాట, తమలపాకు మొక్క అయితే తీసుకున్నానండి. ఇంట్లో తమలపాకు మొక్క ఉంటే లక్ష్మీదేవి తాండవం ఆడుతుందో అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పాదైతే ఉంది, అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ వేసుకునేటప్పటికి కొంచెం డ్రై అయిపోయింది అనమాట. లాస్ట్ టైం తెచ్చుకున్నాను కానీ అంత బాగా నిలబడలేదు, అందుకని ఇక్కడ నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ముందుగా పాటింగ్ చేసుకునేటప్పుడు నేనైతే ఈ మట్టి వచ్చేసి నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. మేము అపార్ట్మెంట్లో ఉంటాను కదండి, ఇక్కడైతే మట్టి దొరకడం చాలా కష్టము. ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడే వాళ్ళ దగ్గర అయితే ఒక 20 రూపీస్ ఇస్తే ఇంత మట్టి అయితే ఇచ్చారండి వాళ్ళు. ఇంకా ముందుగా ఒక పాట్ తీసుకొని దానికైతే హోల్స్ అయితే పెట్టుకోవాలి.
హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఎంత మట్టి కావాలంటే అంత వేసుకొని తర్వాత మనం తెచ్చుకున్న ఈ తమలపాకు మొక్కకున్న పాట్ అయితే రిమూవ్ చేసేసి దీంట్లో అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఎంత మట్టి కావాలంటే అంత మట్టి ఫుల్గా వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అలోవెరా చూసారా ఎంత బాగా పెరిగిందో. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. చాలా చిన్న మొక్క అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంత పెద్దగా పెరిగింది. ఇది వచ్చేసి రీపాటింగ్ అంటే కొంచెం పెద్దగా ఎదగాలని చెప్పేసి కొంచెం పెద్ద పాట్లో అయితే వేస్తున్నానండి. పిలకలు అయితే రాలేదు, ఎందుకంటే కొంచెం సన్లైట్ ఇక్కడ తక్కువ పడుతుంది. సన్లైట్ పడేటట్టు అయితే మంచిగా పిలకలనే వచ్చేసి మొత్తం వచ్చేస్తుంది అని చెప్పేసి పెద్ద దాంట్లో వేసానండి. ఈ పెద్ద దాంట్లో వేస్ట్ అని చెప్పేసి ఇప్పుడైతే నార్మల్ సింగిల్ అంటే ఇలా పెద్దగా ఉన్న దాంట్లో అయితే వేసేస్తున్నాను. మరి పొడుగ్గా ఉన్న దాంట్లో వేస్తే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఆ పొడుగు ఉన్న దాంట్లో ఏమైనా లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదండి మనకి సీజనల్గా వచ్చేవి, అవైతే వేసుకుందామని చెప్పి ఆ పాట్ అనేది ఖాళీ చేశాను అనమాట. ఇంకా ఈ పాట్కి కూడా హోల్స్ అనేవి పెట్టేసుకొని సాయిల్ అనేది వేసేసానండి. ఇంకా ఎంత క్వాంటిటీలో కావాలో అంటే దానికి ములిగేటట్టు వేర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి ములిగేటట్టు అయితే వేసేసుకోవాలి. మనం ప్లాంట్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ ఇస్తే వాటికి రిఫ్రెష్గా ఉండి కొంచెం గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అయితే నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మట్టికి అయితే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రీమిక్స్ చేసుకొని ఉంచుకుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళకి సడన్గా ఏమైనా మొక్క రీమోడలింగ్ చేయాలి లేకపోతే కొత్తగా మొక్కలు వేయాలంటే ఈ మిక్సే కలుపుతారంట. అంటే దీంట్లో చాలా బెనిఫిట్స్ అనేవి కలుపుతూ ఉంటారంటండి. ఏంటంటే కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఇంకా ఎప్సమ్ సాల్ట్, ఇంకా చాలా లిక్విడ్లు అనేవి కలిపి మట్టి అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటారంట. అందుకని నేను ఎప్పుడు వెళ్ళినా సరే పాట్ మిక్సింగ్ అనేది చేసుకోను అనమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తాను కాబట్టి అవే చేసేస్తాను. ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ అంటే నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ నుంచి మనం రీగ్రోతింగ్ అంటే దాంట్లోంచి పిలకలు వస్తాయి కదండి, దానిని మళ్ళీ నేను కట్ చేసి వాటర్లో పెట్టి ఇలాగ మంచిగా వేర్లనే వచ్చాక ఇలాంటి చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కదండి, ఇందాక తమలపాకు చెట్టు తెచ్చుకున్నప్పుడు పాట్ ఇచ్చారు కదా, ఆ పాట్లో గ్రో చేస్తూ ఉంటానన్నమాట. ఇలాగ మనం ఇండోర్ ప్లాంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక్క ప్లాంట్ తెచ్చుకుంటే చాలు, దాని నుంచి మనం మల్టిపుల్ ప్లాంట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఆ విధంగానే నేను ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఇంకా గ్రో చేసుకుంటున్నాను. చూసారా, ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంటేనండి. ఒకసారి ఎప్పుడో లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను. దానికైతే ఇలాగా పిలకలు వచ్చినాయి, పక్కన వచ్చి వేర్లు వచ్చినాయి అని చెప్పేసి అవైతే వాటర్లో పెట్టి మంచిగా ఇలా వేర్లు వచ్చిన తర్వాత పాట్లోకి అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దాంతోపాటు ఇలాగా అంటే మనకండి ఇలాంటి బ్లాక్ వాటర్లో హోల్స్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. మనం వాటర్ వేసినప్పుడు మొత్తం అంతా వెళ్ళిపోకుండా ఇలాగ ఏమైనా అట్ట ముక్కలు కానీ పేపర్లు కానీ రాయబెడ్లు కానీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ గ్రోతింగ్ అనేది చూపిస్తున్నాను. మనీ ప్లాంట్ అనేది చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను కదా, లీఫ్కి ఉన్న అంటే జాయింట్ దగ్గర అయితే వేర్లు వస్తాయండి. అక్కడైతే కట్ చేయకుండా కొంచెం పైకైతే కట్ చేసి వాటిని మనం ఇలాగా సాయిల్లో పెడితే చాలా బాగా వస్తుంది. అంటే తొందరగా రాదు, ఒక 1 month గ్యాప్ తీసుకొని అయితే చిగుర్లనే వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే వేస్తున్నాను కదండి, నెక్స్ట్ మళ్ళీ చిగుర్లు వచ్చినప్పుడైతే మీకైతే షేర్ చేస్తాను. నా దగ్గర ఉండే మనీ ప్లాంట్స్ అన్నీ నేనంతా ఈ విధంగానే గ్రో చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మంచిగా వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ప్లేస్లో అయితే సర్దేస్తున్నాను అనమాట.
ఇలాగా వాటర్ అనేది స్పిల్ చేస్తూ ఉంటే వాటికి చాలా హ్యాపీగా ఉంటుందంటండి. అంతేనండి ఈరోజుటి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.